కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 31 రోజులుగా కొనసాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా 76,140 మంది ఓటర్లను నేరుగా కలిసి వారి వివరాలను మై టీడీపీ యాప్లో నమోదు చేసినట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు తెలిపారు. బుధవారం కరప మండలం పెనుగుదురు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజలు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత గతంలో ఉన్న ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే దిశలో తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం రాకూడదు అని ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీజేపీ అలాగే జనసేన తెలుగుదేశం కలిపి ఒక కూటమిగా ఏర్పడి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా 1943 సంవత్సరాలలో కూడా సింగిల్ గా పోటీ చేసి రాజ్యాన్ని స్థాపించి చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు అనేక సార్లు ముఖ్యమంత్రి కావడం జరిగింది. రాష్ట్ర పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ కూటమి ప్రభుత్వం కొన్నాళ్ల పాటు అందరం కలిపి ప్రజలకు సేవ చేయాలన్న ఒక సదుద్దేశంతో ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క మోడీ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు తనయుడు లోకేష్ బాబుతో సహా అన్ని విధాలుగా కృషి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, పెట్టుబడులు తేవాలి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి, ఇక్కడున్న నిరుద్యోగ యువతకు అందరికీ భవిష్యత్తు కల్పించాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడానికి మేము సక్సెస్ అవుతున్నాం. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఎక్కడన్నా చిన్న ఇబ్బందులు ఏమన్నా ఉంటే చెప్తున్నారు. అది మీ అధిష్టానానికి తెలియజేయటం, దాన్ని త్వరలోనే మాకు మీటింగ్ జరిగినప్పుడు చెప్పి వాటిని పరిష్కరించే దిశగా కూటమిలో పాస్ చేసి మళ్ళీ ఇవన్నీ కూడా చేస్తాం. ఇచ్చిన వాగ్దానాల్లో పెన్షన్స్ ఇవ్వాలి, పెన్షన్స్ కూడా అతి త్వరలోనే ఇవ్వడానికి ముందుకు వస్తుంది ప్రభుత్వం. తప్పనిసరిగా ఏది కావాల్సి వచ్చినా లోకల్లో ఉన్న కూటమి సభ్యులకి చెప్పి భవిష్యత్తులో మీ గ్రామానికి ఏది అవసరం వచ్చినా అది చేసుకోవాలని అందరికీ సవినయంగా